తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పశువుల ఆసుపత్రి కూడలిలో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగాన్ని నిరసిస్తూ జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఇఫ్టు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ గత 26 రోజులుగా చేస్తున్న అంగన్వాడీల సమ్మెను పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్ట చర్యలకు పాల్పడితే తగిన ఫలితాన్ని వైసీపీ ప్రభుత్వం చవిచూస్తుందన్నారు. తక్షణమే జియోను రద్దు చేయాలని, లేని పక్షంలో అంగన్వాడీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు కార్యకర్తలు కోనేటి మల్లేశం, పిచ్చా సూర్యకిరణ్, లంకాడ గణపతి, గోపి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగాన్ని వ్యతిరేకించండి. అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగాన్ని వ్యతిరేకించండి. అంగన్వాడీలపై కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన చేస్తా ఉన్నారు. తమ కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు ఏదైతే 48 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారో వాటి ఉద్యోగానికి భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా 10 లేదా 20 మంది వ్యక్తులు పనిచేసేటువంటి ఉద్యోగులు పనిచేసేటువంటి ప్రతి సంస్థలోనూ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని చెప్పేటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే ఈ ఆందోళనను పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉంది. ఎన్నికలకు ముందర నేనున్నాను, నేను విన్నాను, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని తనని అండగాను, తోబుట్టుగాను భావించండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఓట్లు వేయించుకు ఎన్నికలకు ముందర ఓడమల్లన్న, ఎన్నికల్లో గెలిచిన తర్వాత బోడి మల్లన్నలాగా తయారయ్యి వీళ్ళు రోజుల తరబడి ఆందోళన చేస్తా ఉన్నా సరే చాలా నిర్లక్ష్యం వ్యవహరించడమే కాకోకుండా కొత్తగా జీవో నెంబర్ 2ని రిలీజ్ చేసి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి మీ అందరి ఉద్యోగాలు ఓడగొడతానని చెప్పేసి ఈరోజు కొత్తగా జీవోని తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందర తల నిమిరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి ఈరోజు భస్మాసుర హస్తంగా మారి పేద ప్రజల జీవితాలని చిందరవందరం చేసి చిన్నాభిన్నం చేసేటువంటి స్థితికి చేరిందనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోతే కనుక రేపు ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూడక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. గ్రీష్మకుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, నిడదవోలు.